మీరు నాన్ వెజ్ తినొచ్చు, డ్రింక్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. దాని పని అది చేస్తుంది, మీ పని మీరు చేసుకోండి. కొన్ని అపోహలు ఉన్నాయి ఈ మధ్యలో. అవి స్వాములే వేసుకుంటారు, అవి పీఠాధిపతులే వేసుకుంటారు, ఇంకో కారణాలు ఉన్నాయి. అట్లా ఏం అపోహ పడవద్దు. ఎవరికన్నా పక్షవాతం ఉన్నా, కాళ్ళు చేతులు షవరింగ్ అవుతున్నా, ఊకే వణుకుడు పుడుతున్నా, ఆడవాళ్ళైతే ఎడమ చేయికి, మగవాళ్ళైతే కుడి చేయికి ప్యూర్ కంచు ఉంగరాలు 2 పెట్టుకోండి. ఆ వణుకుడ పోతుంది, శరీరానికి ఉంటే పట్టు పెరుగుతుంది, ఆటోమేటిక్గా బాడీ ఛార్జింగ్ అయిపోతుంది. ఇక చర్మానికి దుద్దుర్లున్నా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏమన్నా చర్మ వ్యాధులున్నా, లేకపోతే ఎక్కువ వేడి, ఎక్కువ శాతం ఉష్ణం ఉన్నోళ్ళు ఆడవాళ్ళైతే ఎడమ చేతికి, మగవాళ్ళైతే కుడి చేతికి 2 ప్యూర్ కాపర్ ఉంగరాలు పెట్టుకోండి, రాగి ఉంగరాలు పెట్టుకోండి. ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ పోతాయి, ఆ చలువ తగ్గిపోతుంది, అన్నీ పోతాయి. ఇక ఆడవాళ్ళకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఒక కాపర్ బ్రాస్ ఎడమ చేతి బొటన వేలుకు పెట్టుకోండి, ఆటోమేటిక్గా ఆ థైరాయిడ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళకు యూరినల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, కుడి చేతి బొటన వేలికి ఒక కాపర్, ఒక బ్రాస్ పెట్టుకోండి, యూరినల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయి. ఇక ఆడవాళ్ళకు ఒకవేళ గర్భాశయ సంబంధిత వ్యాధులు ఉన్నాయి, లోపల ఎయిర్ బబుల్స్ ఉన్నాయి, నీటి బొడగలు ఉన్నాయి, కురుపులు ఉన్నాయి, పుండ్లు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కూడా కుడి చేతికి ఒక కాపర్ బ్రాస్, ఎడమ చేతికి ఒక సిల్వర్ పెట్టుకోండి. కొన్నాళ్ళు ట్రావెల్ చేయండి. విత్ ఈ ఉండంగా కూడా మీరు మళ్ళీ మందులు వాడాలి. దీనిలో మీనే బెంట్ అయి ఉండొద్దు. ఇప్పుడు ఔషధాలు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, వాటి మోతాదు అలా ఉంటుంది. వీళ్ళకి అవగాహన లేదు శాస్త్రవేత్తలకు. రోగాన్ని టార్గెట్ చేస్తారు కానీ టార్గెట్ చేయబడ్డటువంటి ఔషధం చేత వచ్చేటటువంటి దోషం వీళ్ళకి తెలియదు. ఆయుర్వేదంలో అట్లా లేదు. రోగమునకు మందు ఇచ్చిన తర్వాత ఈ మందు యొక్క ధర్మం ఎలా పనిచేస్తుంది, అది దేని మీద ప్రభావం చూపుతుంది కూడా కనిపెట్టేవాళ్ళు మన వాళ్ళు. ఇప్పుడు నీటోళ్ళకి అది తెలియదు. మోడర్న్ సైన్స్ కాదు, అవసరం లేదు. రోగం పోయిందా లేదా, ఈడు పోయాడా లేదా, నాకు పైసలు వచ్చినాయా లేదా. మీకు ఏమన్నా పెద్ద పెద్ద సమస్యలున్నా మందులు వాడవచ్చు. పక్షవాతం ఉన్నా, గర్భాశయ సంబంధిత రోగాలున్నా, కీళ్ళ నొప్పులున్నా, ఏమున్నా మందులు వాడవచ్చు. నేను చెప్పిన విధంగా కనుక రింగ్స్ పెట్టుకొని కనుక మీరు మందులు వాడితే వితౌట్ సైడ్ ఎఫెక్టు 6 నెలలకు పోయేది 3 నెలలకు పోతుంది, 3 నెలలకు పోయేది నెలకు పోతుంది, తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇది వారు అడిగిన నాడీ మండల వ్యవస్థ ప్యూరిఫికేషన్కి సంబంధించినటువంటి సర్వసామాన్యమైనటువంటి విధి. ఎవ్వరైనా పాటించుకోవచ్చు.